ఎల్ నీనో ప్రభావం దీని గురించి మీకు తెలుసా? దీని ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే వస్తే వరదలు ఎక్కువగా ఉంటాయి, లేకుంటే అతివృష్టి సంభవించడం జరుగుతుంది, అంటే కరువు కాటకాలు సంభవించడం జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది దీని గురించి తెలుసుకుందాం రండి. ఇది పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు మధ్య భాగంలో ఏర్పడిన నీటి ఆవిరి, అంటే వేడి నీటి ఆవిరి, వాటి యొక్క గాలుల వల్ల ఇది సంభవిస్తుంది. ఆ గాలుల ప్రభావంతో ప్రపంచంలో వాతావరణము మార్పు చెందుతూ ఉంటుంది. దీని ప్రభావము ఎక్కువగా ఏషియా ప్రాంతంలోనూ మరియు మన భారతదేశం పైన ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇప్పుడు ఈ సమయం ఏంటిదంటే నైరుతి ఋతుపవనాల సమయము. దీని ప్రభావం వలన నైరుతి ఋతుపవనాల యొక్క తీవ్రత అనేది తగ్గడం జరుగుతుంది. అయితే ఈ ఎల్ నీనో ప్రభావము మన భారతదేశంలో ఇదివరకైనా ఎప్పుడైనా జరిగిందా చూసుకుంటే 1977-78 సంవత్సరంలో ఈ ఎల్ నీనో ప్రభావము ఉండేది. దీని తర్వాత 2015-2016 సంవత్సరంలో దీని తీవ్రత ఎక్కువగా ఉందని తెలపడం జరిగింది. ఈ ఎల్ నీనో ప్రభావాన్ని తట్టుకోవాలంటే ఏం చేయాలంటే ప్రతి వ్యవసాయదారుడు అది ఎకరానికి 6 మొక్కలు నాటాలి. ప్రతి గ్రామంలో హోమాన్ని జరిపించడం వలన వాతావరణంలో ఆక్సిజన్ యొక్క స్థాయి పెరగడం వలన అక్కడ ఈ అతివృష్టిని తగ్గించవచ్చని నేను మీకు తెలియజేస్తున్నాను. జై హింద్.